ఎంసెట్ 3 షెడ్యూల్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 11న ఎంసెట్ 3 పరీక్ష నిర్వహించనున్నట్లు జేఎన్టీయూ కన్వీనర్ ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సంధ్య ఎంసెట్ 2 లీక్ వ్యవహారం ఎప్పటివరకు ముగిసడంతో ఇక ఎంసెట్ 3కి వెళ్లాలని ప్రభుత్వం భావించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు షెడ్యూల్ ఖరారు చేస్తూ ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటన వెలువడించింది. సెప్టెంబర్ 11వ తారీఖు రోజు ఉదయం 10 నుంచి వెళ్ళి 1 గంట వరకు ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించిన పరీక్ష ఉండబోతుంది. ఇప్పటికే ఇప్పటి వరకు కన్వీనర్ గా ఉన్నటువంటి రమణారావును తప్పించి ప్రొఫెసర్ ఎన్ యాదయ్ను కన్వీనర్ గా నియమిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశం పైన కూడా మర్కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. అయితే విద్యార్థులు కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన పడకుండా వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు. అదేవిధంగా కోర్టుకు కూడా 2 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ముందుగానే అంటే ఈ రోజు సాయంత్రం కల్లానే షెడ్యూల్ ఇవ్వాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి వెళ్ళిపోవాలి, విద్యార్థులు తల్లిదండ్రులు చదువుకునేందుకు వీలుగా షెడ్యూల్ ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఉన్నత విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 11 తారీఖు రోజు ఎగ్జామ్ ఉండబోతుంది. ఇక సెప్టెంబర్ 30 తారీఖు వరకు మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. అయితే హాల్ టికెట్స్ అవన్నీ కూడా పాత హాల్ టికెట్సే ఉండబోతున్నాయి. వాళ్ళందరి పేర్లు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సేమ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. విద్యార్థులందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించింది. ఎందుకంటే ఇంకా చాలా 1 మంత్ ఉన్న నేపథ్యంలో ఆ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా జేఎన్టీయూ అధికారులు కూడా ప్రశ్నపత్రాలు కూడా కొన్ని ప్రశ్నపత్రాలు అదే ఆన్సర్స్ కూడా కొన్ని ప్రిపరేషన్ అవ్వడానికి నెట్ లో పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇది అప్లోడ్ చేసేందుకు ఆస్కారం ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఎంసెట్ 2 వ్యవహారం ఇక తెర దించుతూ ఎంసెట్ 3కి వెళ్ళాలి. మొత్తం లీక్లకు ఆస్కారం లేకుండా ఈసారి పకడ్బందీమైనటువంటి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసమే కరీంనగర్ ను తప్పించి ప్రొఫెసర్ ఎన్ యాదయ్య రిజిస్టర్ జేఎన్టీయూ సంబంధించిన ప్రొఫెసర్ ను దీనికి కన్వీనర్ గా పెట్టాడు. ఇక ఈ సెట్ కి విద్యార్థులందరూ కూడా అందరూ కూడా ప్రభుత్వం ఈ విద్యార్థులు అదేవిధంగా ఎగ్జామినేషన్ లీకుల వ్యవహారాన్ని ఒక కలగా మర్చిపోయింది అని చెప్పేసి కూడా ఒక సంకేతాలు ఇవ్వబోతున్నారు. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంది, అందరూ పిల్లలందరినీ కూడా చదివించేందుకు బాధ్యత తీసుకోవాలని తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. ఇటువంటి దురదృష్టకర సంఘటనలు మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని కూడా హామీ ఇచ్చారు. విద్యార్థులు కానీ తల్లిదండ్రులు ప్రభుత్వం ఈ లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరగకుండా ఉండేందుకు ఆ జేఎన్టీయూ అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశం లీకులకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా మొత్తం అన్ని శాఖల సమన్వయంతో ఎగ్జామినేషన్ కావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో అందరూ ఆ రోజు ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 11 తారీఖు రోజు ఉచిత బస్సు ఫెసిలిటీ ఉండబోతుంది. విద్యార్థులందరికీ కూడా ఎగ్జామినేషన్ రావడం కోసం కూడా ప్రత్యేకమైనటువంటి పోలీసు అదేవిధంగా మిగతా సంబంధించిన ఎన్జిఓ ఆర్గనైజేషన్ పార్టీ క్యాడర్ కూడా ఆ రోజు ఎంసెట్ విద్యార్థులకు అందరూ కూడా ఏర్పరిచే అవకాశం ఉంది.